ఒక్కొక్కరికి ఒక్కో వ్యాపకాలు ఉంటాయి. నాకు సినిమాలు చూడడం అంటే ఇష్టం, పుస్తకాలు చదవటం అంటే ఇష్టం, రాయటం ఇష్టం. ఇలా ఒక్కొక్కరు ఒక్కో వ్యాపకాన్ని చెప్తూ ఉంటారు. కొందరు ఏదైనా చూస్తే బొమ్మలేయాలనుకుంటారు. కొందరు దేన్నైనా చూస్తే వెంటనే దాని గురించి రాయాలనుకుంటారు. అయితే అసలు ఎందుకు నేను ఇదంతా చెప్తున్నాను అనే కదా మీకు అనిపిస్తుంది. సరే, ఇంకా లేట్ చేయను. ప్రస్తుతం మన దగ్గర అయితే ఒక యంగ్స్టర్ ఉన్నారు. అసలు ఎందుకు తను ఇక్కడికి వచ్చారు, ఇంతకీ తన వ్యాపకం ఏంటి, అవన్నీ తెలుసుకోవాలంటే మీరు ఈ ఇంటర్వ్యూ మొత్తం చూడాలి. సో ప్రస్తుతం మన దగ్గర అయితే ఉన్నారు. సాహిత్యం ఈ మధ్యకాలంలో చాలామంది రాస్తున్నారు, కానీ గజల్స్ రాస్తూ గజల్స్ని ముందుకు తీసుకెళ్తూ యంగ్స్టర్స్లో కూడా గజల్స్ రాసే వాళ్ళు ఉన్నారు అని చెప్తున్న లక్ష్మణ్ ఇనుగుర్తి ఉన్నారు. సో హలో అండి. హాయ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఏజ్ చూసుకుంటే 22 ఇయర్సే ఉంది, అండ్ మీరేమో గజల్స్ రాస్తున్నారు. ఆధునిక కవిత్వం రాస్తున్న వాళ్ళంతా ఒకవైపు ఉంటే చాలా తక్కువ మంది గజల్స్ రాస్తున్నారు, దట్ టు యంగ్స్టర్స్లో. అసలు మీరు ఎందుకు గజల్స్ రాయటం స్టార్ట్ చేశారు? యాక్చువల్లీ ఒక కరెక్షన్, గజల్స్ అనేది ఆధునిక కాలంలో కూడా రాస్తున్నారు. అది తెలుగులో ఎక్కువ మంది కూడా రాస్తున్నారు, కానీ ఎక్కువ మంది బయటకు తెలియదు. అండ్ గజల్ ఒక పాత ప్రక్రియ అనడం కూడా ఒక రకంగా తప్పే. ఎందుకంటే గజల్ అనేది మన భారతదేశంలో 10వ శతాబ్దం నుంచి స్టార్ట్ అయింది. అంటే అప్పటి నుంచి దాన్ని పునాది పడ్డాయి. దాని నుంచి వెళ్ళి నవాబ్ మొఘల్స్ వాళ్ళ కాలం నుంచి వెళ్ళి వస్తుంది. అండ్ ఆ టైంలో మళ్ళీ ఇండిపెండెన్స్ టైంలో, పోస్ట్ ఇండిపెండెన్స్లో దానికి కాలానికి తగ్గట్టు గజల్ తన ఎసెన్స్ని, జానరాని చేంజ్ చేసుకుంటూ వచ్చింది. సో అది ఇట్ ఈస్ ద మోస్ట్ ఫ్లెక్సిబుల్ పొయిటిక్ ఫామ్. కాబట్టి దానికి పాతది కొత్త అని చెప్పడం కరెక్ట్ కాదు నాకు సంబంధించి. నేను గజల్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే, నాకు జనరల్గా నాకు కొద్దిగా ఉర్దూ హిందీ సాహిత్యం కొద్దిగా పరిచయం ఉంది. అంటే లైక్ ఈ డివోషనల్ పోయిట్స్ లైక్ నార్త్ ఇండియన్ పోయిట్స్ బుల్లే షా, ఖ్వాజా హఫీజ్, కబీర్, రవిదాస్, వీళ్ళ సైడ్ కూడా టచ్ ఉంది. సో అప్పుడు వాళ్ళలో ఒకసారి గజల్ అని ఒకటి చదివాను. అదే గజల్ తర్వాత నేను 10th క్లాస్కి వచ్చినాక జీవన భాష్యం అని సి నారాయణ రెడ్డి గారి ఒక పాఠం ఉంది మాకు. అది మబ్బుకు మనసే ముసిరితే నీరవుతుంది, మనసుకు మబ్బే ముసిరితే కన్నీరవుతుంది, వంకలు డొంకలు కలవని జడిపించకునేస్తాం, జంకని అడుగులు కదిలితే అది ఒక దారవుతుంది అని ఇట్లా వచ్చి లాస్ట్కి బిరుదులు పొందే వ్యాప్తికి విలువేమి సినారే, చెరగని త్యాగం మిగిలితే అది పేరవుతుందని ఇట్లా ఒకటి ఉంది. సో అప్పటి వరకు వేరే భాషలో గజల్ని చదివాను, కానీ మన భాషలో గజల్ వచ్చినాక అంటే అప్పుడు నేను గజల్ పాటలాగైనా ఇక్కడ నేను సాహిత్యం లెక్క ఒక పోయిటిక్ ఫామ్లోకి ఇచ్చినాక చూశాక నాకు చాలా క్యూరియాసిటీ పెరిగింది. లైక్ నేను కూడా నేర్చుకోవాలి, తెలుగు గజల్ రాయాలి అని ఒకటి అనిపించింది. కానీ నాకు అప్పుడు ఎట్లాంటి సహారా లేదు. దాని తర్వాత నేను IIIT భాషలో సీట్ వచ్చాక మా గురుగారు తిరునగరి శరత్ చంద్ర పరిచయం అయ్యారు, అండ్ బాలకృష్ణ సార్ పరిచయం అయ్యారు. తెలుగు గజల్ రాయడం నేర్చుకుంది నేను శరత్ చంద్ర సార్ దగ్గర. కాకపోతే తెలుగు గజల్ రాయాలంటే కొద్దిగా ఉర్దూ సాహిత్యం తెలిస్తే తెలుగు గజల్ ఎలా ఉండాలని మనకు ఒక ఐడియా వస్తుంది. సో అట్లా ఉర్దూ కవిత్వం యొక్క ఎసెన్స్ తెలిసింది మాత్రం డాక్టర్ బి బాలకృష్ణ సార్. ఆయన మాకు మా IIIT భాష, రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ భాషలో తెలుగు డిపార్ట్మెంట్ తెలుగు ఫ్యాకల్టీ. ఆయన రాసిన విరా సమీరాలు అనే కవిత సంపుటి ఇచ్చారు. అందులో ఏంటంటే 4 లైనర్స్ అవి ఫ్రీ మొత్తం ఫ్రీ వర్డ్స్. అంటే లైక్ ట్రాన్స్లేషన్ కాదు అది ఏంటంటే లైక్ కైండ్ ఆఫ్ ఫాలో ఆ ఎసెన్స్ అందులో ఉంటుంది. అది చదివినాకనే కంప్లీట్ అయిందంటే మొత్తం వివర్షన్ అయిపోయినా, అరే ఇంత డెప్త్ ప్రతి లైన్లో ఒక పోయం చదివినాక ఇంకో పోయం చదవాలంటే మనం మినిమం ఒక 1-2 minutes అన్న గ్యాప్ తీసుకున్నాను. లైక్ ఇలా ఎట్లా చెప్పేస్తారు ఇంత మంచి. అప్పటి వరకు నేను చదివినాను, అంటే మన టెక్స్ట్ బుక్లో వచ్చిన పోయిటరీ చదివినాను, కానీ ఇంత మోడర్న్ ఇంత డెప్త్ ఎట్లా రాయగలిగారు అని ఒకటి అనిపించింది. సో అప్పుడు నేను సార్ అడిగితే ఇది ఇట్నే ఉంటుంది బెటా, ఇది ఉర్దూ ఎసెన్స్ ఇట్లా ఉంటుంది, దీనిది గొప్పతనం వేరే అని చెప్పారు. దాని తర్వాత అప్పుడే నేను అదే సంవత్సరంలో PUC వాళ్ళు నేను క్యాంపస్లో జాయిన్ అయినా. అదే సంవత్సరం మా శరత్ సార్ గెస్ట్ ఫ్యాకల్టీ వచ్చారు మాకు. సో అప్పుడు నాకు తెలియదు అని అప్పుడు వచ్చారని సార్ చెప్పి మాట్లాడుతుంటే జనరల్ ఇట్లనే పరిచయం అవుతుంటే ఇట్లా సార్ అప్పుడు దాశరథి గారి పైన PhD చేస్తున్నారు ఉస్మానియా యూనివర్సిటీలో. సో సార్ చెప్పేటోళ్ళు ఇప్పుడు ఈ ఉర్దూ భాష అంటే దాశరథి అంటేనే ఒక రకంగా తెలుగులో గజల్ స్టార్ట్ అయిందే దాశరథి నుంచి. వలపు సీమ అనే సంత ఒక ఫస్ట్ గజల్ ఉంటుంది, అతని నుంచి వచ్చింది. సో సార్కి దాశరథి సినార్ పైన ఎక్కువ అవగాహన ఉంటుంది. సార్ నాకు చెప్పేటోళ్ళు ఇట్లుంటుంది లక్ష్మణ్ అని.
సో సార్ తెలుగు గజల్ రాసినారు, మంచిగా దొరికిండు ఇక నేర్చుకోవాలని చెప్పి నేను నేర్చుకున్నాను. సార్ నాకు ఫస్ట్ మాత్ర ఛందస్ నేర్పించారు. దాని తర్వాత గజల్ రూల్స్ అయిన ఆ, మఖ్తా, మత్లా, కాఫియా, రదీఫ్, తఖల్లుస్ ఇవన్నీ చెప్పి అది కూడా ఓవర్ నైట్ ఒకసారి మేము ఇట్లా సార్ నేను మాట్లాడుకుంటుంటే స్టాఫ్ రూమ్లో అరౌండ్ 10-12 అయ్యేది ఒక్కోసారి, లిటరలీ అరౌండ్ వీకెండ్స్లో మోస్ట్లీ. సో అట్లా నేర్చుకున్నాక దాని తర్వాత అది నేర్చుకోవడం ఒక వంద అయితే ఫస్ట్ ఆ మీటర్ అర్థం అవ్వడం, అంటే ఆ శబ్దనాడి అలవాటు అవ్వడానికి నాకు ఒక 1 year పట్టింది. ఆ 4 meters ఖండగతి, త్రిశ్రగతి, మిశ్రగతి, చతురస్రగతి అని ఇవన్నీ అలవాటు అవ్వడానికి ఒక 1 year పట్టింది. దాని తర్వాత ఇంకా ఈ ఎసెన్స్ అంతా అర్థం కావడానికి ఇంకా చాలా టైం పట్టింది. ఈ ఉర్దూ ఎసెన్స్ ఇంకా అంటే నాకు బాలు సార్ ఒక తెలుగులో ఒక తీసుకొచ్చాను, కానీ ఒరిజినల్గా చదవాలని నాకు కోరిక. ఎందుకంటే నాకు అంతకుముందే హిందీ, ఉర్దూ అంతా మోస్ట్లీ ఒకలా ఉంటుంది. దాని డెరివేటివ్స్ వేరే ఉండొచ్చు. హిందీలో సంస్కృత డెరివేటివ్స్ ఎక్కువ ఉంటే ఉర్దూలో ఫార్సీ, అరబిక్ డెరివేటివ్స్ ఎక్కువ ఉండొచ్చు. సో కానీ మనం ట్రై చేసి చూడొచ్చు అని చెప్పి నేను చదవడం స్టార్ట్ చేసిన గూగుల్లో. కానీ అప్పుడే నాకు ముజాహిద్ అన్న, సయ్యద్ ముజాహిద్ అలీనా అని ఒక అన్నయ్య నాకు చెప్పిండు. లక్ష్మణ్ rekta.org అని ఒక వెబ్సైట్ ఉంటుంది. అందులో ఉర్దూ సాహిత్యం నుంచి ఆది కవులు వీళ్ళ నుంచి ఇప్పుడు ప్రజెంట్ వర్ధమాన రచయిత వరకు అన్ని వాళ్ళ ప్రోస్ పోయిటరీ అంతా ఉంటుంది. అందులో ఒకసారి చూడు అని చెప్పినాక నేను చూసి షాక్ అయినట్లు. ఇప్పటివరకు ఏ లాంగ్వేజ్కి అంతటి ఒక అఫీషియల్ డేటాబేస్, ఒక అథరైజ్డ్ అనేది లేదు నాకు తెలిసినకైతే. అందులో ఏంటంటే 10th century అమీర్ ఖుస్రో నుంచి స్టార్ట్ అయితే రీసెంట్ ఉన్న పోయిట్స్ వరకు అందరి ఉన్నాయి. సో అది నాకు ఒక పెద్ద బుల్లంద్ దర్వాజా అయింది. లైక్ నేను చూసి దాని తర్వాత అట్లా స్టార్ట్ చేశాను. అందులో గజల్స్ ఫస్ట్ ఏంటంటే నాకు ముజాహిద్ అని చెప్పింది గాలిబ్. అండ్ ముజాహిద్ అని చెప్పకంటే నాకు ముందే మన శరత్ సార్ చెప్పారు గాలిబ్ గజల్ అని బాగా ఫేమస్ అప్పట్లో. కాకపోతే ఇది తేటగీతి ఆటవెల్లి గీతలలో తేటగీతలు అనుకుంటా మొత్తం ట్రాన్స్లేషన్ చేసింది. సో అట్లా పరిచయం. సో ఒకసారి గాలిబ్ దాని తర్వాత చదువుకుంటూ పోయినా అలవాటైంది. సో అట్లా ర్యాండమ్గా కొందరు పోయిట్స్ని నాకు చదివినా నేను ట్రాన్స్లేట్ చేసుకుంటూ చదివేటోని ఎంజాయ్ చేసి దాన్ని ఈ ట్రాన్స్లేషన్కి కుదిరితే అనిపించి సెలెక్ట్ చేసుకుని ట్రాన్స్లేట్ చేసుకుని మొత్తం ఫుల్గా. సో దాని తర్వాత ఒకసారి అలా స్టార్ట్ అయింది. దాని తర్వాత ఒకసారి అప్పుడే కోవిడ్ వచ్చింది, హాలిడేస్ వచ్చినాక జనరల్గా ఒక్కొక్కరు నేను పోయిటరీ ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేసిన. సో ఆ టైంలో శరత్ సార్ చెప్పారు ఇట్లా లక్ష్మణ్ ఇట్లా ఒక కాలం రాస్తే బాగుంటుంది కదా, ఖాళీగానే ఉన్నావు కదా అంటే నేను షాక్ అయినా. లైక్ అప్పుడు నేను అరౌండ్ 19-20 years ఉంటుంటా కావచ్చు. సో ఏంటంటే కష్టమైతే ఇంకా ట్రై అన్నాడు. ట్రై అయినాక అప్పుడు నేను అనుకున్నా ఏది రాస్తే బాగుంటుంది అన్నాక వేరే ఎందుకు ఇదే ఉర్దూ గజల్ని ట్రాన్స్లేట్ చేసి రాస్తే బాగుంటుంది. కానీ ఉర్దూ గజల్కి తెలుగు ట్రాన్స్లేషన్ చేయడం ఎందుకు, ఒక కంప్లీట్ పవర్ ప్యాక్ లాగా ఆ ఉర్దూ గజల్ రాసిన ఒరిజినల్ కవిని దానికి సంబంధించిన అనోటేషన్ లేదా విశ్లేషణ కానీ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అని ఇచ్చి ఒక పారాగ్రాఫ్ మొత్తం అట్లా 3 partsలో చేద్దామని ప్లాన్ చేసిన. అండ్ అది ఓకే అయింది. దానికి పెద్ద థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది అనంతోజ్ మోహన్ కృష్ణ అన్న చాలా ఎంకరేజ్ చేసిండు. సో అట్లా నేను 2021 నుంచి 2022 వరకు ఒక కాలం రాసిన గజల్ ప్యారడైజ్ అని. దేంట్లో? నవ తెలంగాణ జోష్. తర్వాత లాస్ట్కి సోపతికి రాశాను. సోపతిలో ఒక 6 episodes, ఇందులో ఒక 19 episodes అలా రాశాను, 25 episodes. సో ఇలా రాసిన. అయితే ఈ కాలం రాయడానికి మరి ఏ పోయిట్స్ గజల్స్ తీసుకుంటే బాగుంటుంది, ఎలా తీసుకుంటే బాగుంటుంది అన్నప్పుడు అదొక పెద్ద క్వశ్చన్ మార్క్ అయింది. సో నాకు అప్పుడు ఉర్దూ సాహిత్య చరిత్ర అని ఉంటుంది బుక్. దాన్ని మనకు తెలుగులో సామల సదాశివ గారు తీసుకొచ్చారు. సామల సదాశివ గారు దాన్ని ఉర్దూలో ఒరిజినల్గా రాసింది ఎహతషాం హుసేన్. ఫస్ట్ ఈ తెలుగు సాహిత్య చరిత్ర కంటే నేను ఫస్ట్ ఉర్దూ సాహిత్యానికి తీసుకొచ్చింది, నన్ను ఉసుగొల్పింది ఎవరంటే సామాన్య సదాశివ గారు అని చెప్పొచ్చు. ఎందుకంటే మాకు 10th classలో ఇది ఒక ఎవరి భాష వారికి వినసొంపు అని ఒక పాఠం ఉంటుంది, సెకండ్ చాప్టర్ అది మాకు. అందులో అది ఏంటంటే వారు రాసిన యాది దాని నుంచి వెళ్ళి తీసుకున్నారు పాఠ్యభాగం. అందులో లాస్ట్ ఉంటారు అన్నట్టు ఇట్లా ఎవరి భాష వారికి వాళ్ళ ఓన్ భాష యొక్క మాండలిక భాష ఇవన్నీ ఉంటాయి కదా, వాళ్ళకి ఎవరి భాష వాళ్ళకి ఎంత స్వీటు, వాళ్ళకి ఎందుకు అంత ఇంపార్టెంట్ అనే విషయం పైన వాళ్ళు ఆ పాఠం మొత్తం. సో నాకు అప్పుడు చెప్పారు అంటే అదే భాషలో కూడా కవిత్వం రాయొచ్చు, వాళ్ళ ఓన్ భాషలో కూడా. అంటే రీసెంట్గా ఇంతకుముందుకు ఈ భాషలో రాస్తే బాగుంటుంది, ఆ భాషలో రాస్తే బాగుంటుంది అంటే
తెలంగాణ డిక్షన్లో రాస్తే ఒకలాగా ఉంటుంది, ఇట్లాంటి ఉండేది కదా. సో దాని ప్రకారంగా వచ్చింది ఒక ఐడియా. సో దాన్ని చెప్పారు, దానికి చెప్పుకుంటేనే ఇది మన మీర్ తకి మీర్ యొక్క షేర్ చెప్పారు. మీర్ తకి మీర్ అనే తను ఖుదాయ సుఖన్ అంటే గాడ్ ఆఫ్ పోయిటరీ అని బిరుదు ఆయనకి. ఆయన చెప్తాడు అన్నట్టు, ఓ మేరే షేర్ హే ఖవాస్ పసంద్ పర్ మేరీ గుఫ్తగు అవామ్ సే హే అని చెప్తాను. అంటే అది నేను ఫస్ట్ ఉర్దూ షేర్ నేను విన్నది నా లైఫ్లో. దాని అర్థం ఏంటంటే నా కవిత్వాన్ని చాలామంది ముఖ్యమైన వ్యక్తులు అందరూ చాలా స్పెషల్గా ట్రీట్ చేస్తున్నారు, చాలా ఇష్టపడుతున్నారు, కానీ నేను రాసేది సామాన్యుల భాషనే అని చెప్తారు. సో అది నాకు చాలా ఇంపాక్ట్ చూపెట్టింది. అంటే లైక్ అంటే గజల్ పోయిటరీ అంటే ఏదో పెద్ద పెద్ద పదబంధాలు యూజ్ చేసి డిఫికల్ట్ లాంగ్వేజ్ యూజ్ చేసి రాయడం కాదు. అలతి పదాలతోటి అలతి భావాలతోటే పెద్ద అనంతమైన భావాన్ని నింపొచ్చు. అంటే హిందీలో ఒక ముహావరా ఉంటుంది, గాగర్ మే సాగర్ భర్దేనా అని, అంటే ఒక కుండలో సముద్రాన్ని నింపాను, అట్లా రాయొచ్చు అని చెప్పి దానికి చెప్పుకుంటేనే అప్పుడు మీరు అది పోయిటరీ అర్థమైంది నాకు అప్పుడు. కానీ ఒక ఉర్దూ కవి యొక్క స్టైల్, అతని పర్సనాలిటీ, అతని డిక్షన్, దాని లైఫ్ స్టైల్ అనేది నాకు అంటే మోస్ట్లీ ఎట్లా ఉంటారు ఉర్దూ పోయిటరీ అనేది అది ఆ పాఠంలో చెప్పారు. ఏంటంటే మీరు ఢిల్లీలో జామా మసీద్ మెట్ల పైన కూర్చొని అక్కడికి వెళ్ళుండే బిచ్చగత్తెలు సామాన్య ప్రజల భాష వినుకుంటా వాళ్ళ భాషల నుంచి వెళ్ళి పదాలు ఏరుకుంటా ఇలా రాసినట్ట. ఓకే. సో అప్పటికి మనకు మీరు ఎప్పుడు 17th-18th సెంచరీ అతను. అప్పటికి మనకు అఫీషియల్గా హిందీ లాంగ్వేజ్ అని లేదు, ఉర్దూ లాంగ్వేజ్ అని లేదు. ఉర్దూ పదం హిందీ పదాన్ని లాస్ట్ 20th సెంచరీ నుంచి వచ్చినాయి. అంతకుముందు రేఖ్తా హిందీ అనే పదాలు వచ్చినాయి. అండ్ మోరోవర్ ఈ 14th-15th సెంచరీ వరకు మన ఇండియాలో ఫార్సీ లాంగ్వేజే అఫీషియల్ లాంగ్వేజ్. అంటే ఫార్సీ భాషలో సాహిత్యం చేసిన వారికే ప్రాధాన్యత ఉంటుంది. వేరే భాష చేసిన వాడిని రచయిత సాహిత్యవేత్త చూడరంట. నేను చదివిన ఈ ఉర్దూ సాహిత్య చరిత్రలోనే అంటే పెద్ద పెద్ద ముఘల్ ఎంపైర్స్ వీళ్ళన్నిట్లలో ఫార్సీనే ఎక్కువ ప్రోత్సహించేవాళ్ళంట. సో అట్లా ఆ టైంలో అంటే అప్పుడు అంతే వాళ్ళ మాండలికం అన్నట్టు. అప్పుడు మీర్ తక్ మీరు రాసింది రేఖ్తా. అప్పుడు ఈ ఉర్దూ హిందీ వన్నీ అప్పుడు రేఖ్తా అని ఒక లాంగ్వేజ్ ఉంది. రేఖ్తా అనేది మన ఈ లక్నో ఆ ఏరియాలలో ఉంటుంది అన్నట్టు. అది కూడా మళ్ళీ అది ఒక దగ్గరే కాదు, ఈ లక్నో నుంచి గుజరాతీ మన డెక్కన్ నుంచి ఇవన్నిటి యొక్క మెయిన్ రూట్ అన్నట్టు అది అక్కడ ఉంది రేఖ్తా. అక్కడి నుంచి వెళ్ళి అప్పుడు పోయిటిక్ ఫామ్ స్టార్ట్ అయింది అని చెప్పారు. సో అక్కడ తను చెప్పాడంట, అంటే అంత సింపుల్ సిటీ వచ్చింది ఆయనకి, జామా మిస్ అంత మన ఓన్ భాషలో రాయచ్చు అనేది అక్కడ పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. సో అలా సామాజిక సదేశ్ గారు అయిపోయింది, అక్కడ స్టార్ట్ చేసిన. సో మరి ఎట్లా ఈ గజల్ ప్యారడైస్కి మరి ఎట్లా అంటే మళ్ళీ అదే దారి నాకు ఎక్కడైతే స్టార్ట్ అయిందో మళ్ళీ మార్గం అదే చూపెట్టినట్టు అయింది. సో ఆయన అదే కవి పరిచయం అవ్వకుంటే అన్నాడు ఉర్దూ సాహిత్య చరిత్ర రాసిరని చెప్పి, దాన్ని నేను అప్పుడు బుక్ తీసుకున్నాను. ఆ బుక్ రిఫర్ చేసుకుంటూ మొత్తం చదివిన ఫస్ట్ ఉర్దూ సాహిత్య చరిత్ర ప్రోజ్ అండ్ పోయిటరీ అని చెప్పి ఉంటుంది. సో అందులో స్టార్ట్ చేసిన. సో అప్పుడు స్టార్టింగ్ ఫస్ట్ అమీర్ ఖుస్రో, దాని తర్వాత మీర్ తకి మీర్, ఇంకా గాలిబ్, దాగ్ దెహల్వి, ఫిరాక్ గోరఖ్పూరి, వీళ్ళందరూ ప్రామినెంట్ పోయిట్స్. ఫస్ట్ మనం ఏంటంటే రాసేందుకు మంచి ఒక కంట్రిబ్యూషన్ కరెక్ట్ ఉండాలని చెప్పి మెయిన్ పోయిట్స్ పికేషన్ ఎక్కడైతే వేరియేషన్ వచ్చింది, ఎక్కడ కొత్త ధనం వచ్చింది అనేది వాళ్ళ ఎక్కువ అందించి వాళ్ళ పోయిట్స్ని సెలెక్ట్ చేసుకున్నా. ఆ పోయిట్స్ గజల్ సెలెక్ట్ చేసుకొని మొత్తం చేశాను. అండ్ రీసెంట్గా నేను గజల్ ప్యారడైజ్ పుస్తకం ఆవిష్కరించాను రీసెంట్ June 1st. అప్పుడు నాకు తెలియదు అప్పటి వరకు, నాకు ఆనందాచారి సారు లేకపోతే ఏనుగు నరసింహారెడ్డి సారు ఏమన్నారంటే ఇది ఇప్పటివరకు ఒక ఉర్దూ గజల్ను షేర్ల లెక్క అనువాదం చేశారని, ఒక పూర్తి స్థాయి గజల్ని ఎవరు అనువాదం చేయలేదు అన్నారు. ఓకే. సో నేను ఫస్ట్ అన్నట్టు అన్నారు సార్. ఐ వాస్ హ్యాపీ. సో అట్లా గజల్ సెలెక్ట్ నాకు తెలియదు, నేను ఏంటంటే తీసుకురావాలి, ఎందుకంటే మొత్తం సెలెక్ట్ చేసుకుని దాని ఎసెన్స్ అర్థమవుతుందని చెప్పి తీసుకున్నాను. అలా స్టార్ట్ అయింది గజల్ ప్యారడైజ్. ఓకే. అంటే ఇదంతా మాట్లాడుకుందాము, బట్ దీనికంటే ముందు ఉర్దూలో ఒక గజల్ని మీరు పాడి వినిపించాలి. ఒక గజల్ కాదు కానీ ఒక గజల్ ఒక ఫస్ట్ మట్లా అనిపిస్తాను నేను. ఇది మీర్జా గాలిబ్ గారు రాసింది. అంటే అది బాజీ చాహే అత్ఫాల్ दुनिया मेरे आगे होता है शब रोज तमाशा मेरे आगे. ఒక గజల్ అంటే
బాజీచా ఏ అత్ఫాల్ హే దునియా మేరే ఆగే హోతా హే షబో రోజ్ తమాషా మేరే ఆగే అంటే ఈ ప్రపంచం అనేది పిల్లలు ఆడుకునే మైదానం లాగా ఉంది, ఇక్కడ పగలు రాత్రి ఒక తమాషా జరుగుతాయి నా ముంగట అని చెప్తారు అన్నట్టు గాలిబ్. ఓకే. సో అసలు ఫస్ట్ మీరు ఒక్కొక్క పదం లేకపోతే గజల్ ఏంటి అట్లా ఫస్ట్ నుంచి వెతుక్కుంటూ వచ్చి ఇప్పుడు ఇట్లా గజల్ ప్యారడైజ్ దాకా మీ జర్నీ ఉంది కదా. అయితే ఈ జర్నీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఆడియన్స్కి మీరేం చెప్పాలంటే అసలు గజల్ అంటే ఏంటి, ఆ ప్రక్రియకి సంబంధించింది చెప్పాలి. ఎందుకంటే ఇందాక మీరు అన్నట్టు ఎక్స్పోజర్ లేదు గజల్స్ రాసే వాళ్ళకి ఎక్కువగా. ఓకే. సో అసలు గజల్ ప్రక్రియకు సంబంధించి చెప్పండి. గజల్ అంటే దానికి ఎటిమలాజికల్ మీనింగ్స్ చాలా ఉన్నాయి, కానీ నాకు తెలిసిందంటే ప్రియురాలితో సల్లాపం అని ఒక మీనింగ్, ఇంకా జింకకు సంబంధించిన ఒక హావభావం అని గజాల్ అనే పదం నుంచి వచ్చిందని అంటారు. గజల్ అనేది ఫస్ట్ ఫార్సీ భాషలో వచ్చింది, దాన్ని ఖసీదా నుంచి వాళ్ళు తీసుకున్నారు. అదే ఖసీదాలు ఏంటంటే ఒక రాజు యొక్క అప్రిసియేషన్ అంటే ప్రశంసగాత్మకంగా రాస్తారు, దాని నుంచి వాళ్ళు తీసుకునేది గజల్ అని చెప్తారు. ఇది ఫార్సీ భాషలో వచ్చింది అండ్ భారతదేశానికి వచ్చింది 10 నుంచి 12వ శతాబ్దం మధ్య అని చెప్తారు. కానీ దీనికి మనకు ఆన్ రికార్డ్స్లో ఏంటంటే అమీర్ ఖుస్రో ఒక వన్ ఆఫ్ ద ప్రామినెంట్ ఫిగర్స్ ఇన్ ఇండియన్ లిటరేచర్ అని చెప్పొచ్చు. అరౌండ్ అతను ఏంటంటే లిటరేచర్ అని కాదు, ఇండియన్ మ్యూజిక్లో కూడా ఈ మన హిందుస్థానీ మ్యూజిక్కి మెయిన్ ఎలిమెంట్స్ అయిన సితార్ అండ్ తబ్లా ఇన్వెంట్ చేసిన అతనే, అండ్ ఈ కవ్వాలి ఇన్వెంట్ చేసిన కూడా అతనే. సో అతను ఫస్ట్ ఈ గజల్కి ఒక ఏమంటారు మెటాఫామ్ ఇచ్చిండు. లైక్ ఎట్లా అంటే అతను ఒక జిహాలే మిస్కిన్ మకుంత గాఫుల్ బనాయనైనా బరాయ బతియా కితాబ్ హెజ్రా నదార మేజాన్ నజేను నలేహు కాహే అని ఒకటి గజల్ ఉంటుంది. అందులో ఏంటంటే అదొక 5 షేర్ గజల్ అనుకుంటా. ఏంటంటే ఒక షేర్లో ఫస్ట్ లైన్ అది మన ఫార్సీ భాష ఉంటుంది, అందులో ఫార్సీ భాష ఉంటుంది. దాని నెక్స్ట్ లైన్ ఏంటంటే మన ఒక వేరే భాష ఉంటుందండి, అది మన ఇండియన్ లాంగ్వేజ్ ఉంటుంది, ఒక ఇండియన్ లాంగ్వేజ్. అది ఎక్స్పెరిమెంటల్ ఆయన లాంచ్ చేశారు, అదే ఇప్పుడు చాలా ఫేమస్ అయిన మన గులాం అలీ పాడారు కూడా. అట్లా ఆయన స్టార్ట్ చేసిండు గజల్. దాని తర్వాత అది ఇంకా రెవల్యూషన్ అయ్యి అరౌండ్ 1450 సెంచరీ వచ్చేసరికి మన డక్కన్లో స్టార్ట్ అయింది. అక్కడ స్టార్ట్ అయింది డక్కన్లో. అంటే గజల్ రాసిరు, కానీ మొత్తం ఇప్పుడు ఒక ప్యూర్ లాంగ్వేజ్కి స్టార్ట్ అప్పుడు 2 లాంగ్వేజ్ తీసుకొని రాసిరు. బ్రజ్ భాష నాకు గుర్తొచ్చింది. ఫస్ట్ లాంగ్వేజ్ ఏమో ఫస్ట్ లైన్ ఒక షేర్లో ఫస్ట్ లైన్ ఫార్సీ, నెక్స్ట్ లైన్ బ్రజ్ భాష. ఇది మన ఈ రూట్స్ అనేటివి సౌత్ ఇండియా దాకా వచ్చింది, ఎందుకంటే సౌత్ ఇండియా కూడా అప్పుడు మన నిజామ్స్ రూల్ చేసారు, అంటే రిలేటెడ్ టు దిస్ లిటరేచర్ ఓన్లీ. సో వాళ్ళు స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు మొహమ్మద్ మొహమ్మద్ వలి అని ఉంటారు, అతను రాసిండు అన్నట్టు. అతను ఇక్కడ మన డెక్కన్లో రాసుకొని అతను రాసిన దీవాన్ అంటే కలెక్షన్ ఆఫ్ గజల్స్ని దీవాన్ అంటారు. అదే దీవాన్ని ఢిల్లీకి తీసుకెళ్ళారు. అప్పటి వరకు ఢిల్లీలో పోయిట్స్ అందరూ ఫార్సీలో రాసేవాళ్ళు గజల్స్ అయినా ఇవైనా అని. సో వీళ్ళు మన వలి రాసిన గజల్ చూసి మొత్తం ఆశ్చర్యపోయారంట. అరే ఇది మన ఓన్ లాంగ్వేజ్ అంటే ఫార్సీ కాదు, వాళ్ళ ఉన్న మాండలిక భాష. అప్పటికి దాన్ని రేఖ్తా అంటారో హిందీ అంటారో ఐడియా లేదు, కానీ ఈ మన భాషలో రాసినట్టున్నాడు. ఇతను ఉన్నదేమో సౌత్ ఇండియాలో, ఇక్కడ మనం ఉన్న లాంగ్వేజ్ ఇంత మన లాంగ్వేజ్లో కూడా రాయొచ్చా ఇంత బాగా అని అంత అమ్యూజ్మెంట్ క్రియేట్ చేసిన అక్కడ. సో వాళ్ళు అప్పుడు అక్కడ కవిత్వ భాష చేంజ్ అయింది అక్కడ. అప్పుడు అక్కడ నుంచి వెళ్ళి వాళ్ళు ఫార్సీ నుంచి వెళ్ళి ఈ లాంగ్వేజ్కి షిఫ్ట్ అవ్వడం స్టార్ట్ చేశారు. మొహమ్మద్ వలి నుంచి వెళ్ళే గజల్ ఇక్కడ డెక్కన్లో వచ్చిన గజల్ అక్కడికి అయింది. మనకు డౌట్ రావచ్చు, ఇక్కడ అక్కడ భాషనేమో అక్కడ స్టార్ట్ అయింది, సాహిత్యం ఇక్కడ స్టార్ట్ అయిందంటే ఇప్పుడు ఉర్దూ భాష అయినా కానీ ఈ రేఖ్తా భాష అయినా కానీ ఒక ఇండియాలో ఒక పాయింట్ ఆఫ్ ప్లేస్కి రిస్ట్రిక్టెడ్ అని చెప్పలేం. ఇందులో మన అవధి, గుజరాతీ, మరాఠీ, ఇంకా డెక్కనీ, ఇంకా నార్త్ ఇండియన్ లాంగ్వేజ్ అన్నీ మిక్సప్ అయి ఉన్నాయి. లష్కరీ లాంగ్వేజ్ కూడా ఇందులో ఉందని చెప్తారు. లష్కర్ల యాక్సెంట్ కూడా ఇందులో ఉంటాయని చెప్తారు. సో ఇలా ఇది ఉర్దూ గజల్ అనేది ఇట్లా స్టార్ట్ అయింది అన్నట్టు. దాని తర్వాత ఇక్కడ ఢిల్లీ పోయిస్ వచ్చేసరికి ఢిల్లీ పోయిస్లో అప్పంచల్ వాళ్ళు స్టార్ట్ చేశారు. దాని తర్వాత మనకంటే రాస్తున్నారు, కానీ
ఉర్దూ భాషకి ఒక స్టాండర్డైజేషన్ తీసుకొచ్చింది మాత్రం మీర్ తకీ మీర్. మీర్ తకీ మీర్ అతన్ని ఖుదాయ సుఖ్ అని అంటారు ఉర్దూ భాషలో. అంటే మీర్ తకీ మీర్ కూడా ముందు ఫైజ్ అని ఒక అతను కవి రాసిండు. మన ఫైజ్ అహ్మద్ కాదు, ఫైజ్ అహ్మద్ ఫైజ్ కాదు, ఫైజ్ అతని పేరు ఇంకోది ఉంటుంది ఐడియా లేదు, ఫైజ్ అతను రాసిండు. కానీ ఒక ఇప్పుడు ఉర్దూ భాష అని జనరల్ మనం ఉర్దూ భాష అని చెప్తే ఫస్ట్ పేరు వచ్చేది మనకు మీర్ తకీ మీర్ అని వస్తుంది. మీర్ తకీ మీర్, గాలిబ్, దాగ్, ఫిరాక్ అని వస్తుంది. సో అట్లా మీర్ అనేది తను భాషకి విలువలు తీసుకొచ్చిండు. అందులో ఒక మంచి పొయిటిక్ ఎసెన్స్ తీసుకొచ్చిండు. ఇప్పటికీ అరౌండ్ మీర్ చనిపోయి ఒక 200 years అవుతున్నా కానీ ఇప్పటికీ అతను రాసిన పొయిటిక్ ఎసెన్స్, అతని కవితా వైభవం ఇప్పటికీ ఉంది. ఈ మన జనరేషన్ వాళ్ళు కూడా మీర్ పొయిట్ని కోట్ చేస్తుంటారు చాలా మటుకు. సో అంతటి స్ట్రాంగ్ ఇంపాక్ట్ తీసుకొచ్చినట్టు మీర్. సో మీర్ తర్వాత గాలిబ్, దాగ్ దెహల్వి, ఫిరాక్ గోరఖ్పూరి, వీళ్ళందరూ ఇట్లా పోయిటరీ స్టార్ట్ అవుతుంది. అప్పటి వరకు ఏంటంటే అంటే గజల్ అనేది ఏంటంటే మనిషి యొక్క నాగరికతను చూసుకుంటూ చేంజ్ ఉంది. అంతకుముందు ఏంటంటే ఇప్పుడు జనరల్ మోస్ట్లీ గజల్ అంటే రొమాన్స్, ట్రాజడీ ఇవన్నీ ఉంటాయి. ఎందుకరే ఇవన్నీ మన ఇండియన్ సబ్ కాంటినెంట్ ఎక్కువ భక్తి ఇంకా ఇట్లాంటివన్నీ చెప్పండి. కానీ దాని గురించి ఏం చెప్తారంటే ఇప్పుడు వీళ్ళు ఎడారిలో నడిచొచ్చుండే, అంటే ఫ్యామిలీకి దూరంగా, తల లవ్డ్ వన్స్కి దూరంగా ఉంటాయి. సో వాళ్ళ ఇమాజినేషన్ ఎక్కువ రిచ్ ఉంటుంది అన్నట్టు. సో వాళ్ళు అంతటి భావం తీసుకొచ్చారు. సో అలా స్టార్ట్ అయింది రొమాన్స్, ఫిలాసఫీ, ట్రాజడీ, ఐరనీ, సర్కాజం ఇవన్నీ ఇట్లా తీసుకొచ్చారు. సో మోస్ట్లీ స్టార్టింగ్ ఏజెస్లో అంటే 18th century మీర్ తకీ మీర్ టైంలో రొమాన్స్, ట్రాజడీ, లైఫ్ ఫిలాసఫీ ఇవన్నీ ఎక్కువ ఉండేవి. సో అది అట్లా అవుతున్న కొద్దీ ఇంకా మొఘల్ ఎంపైర్ డూమ్డ్ అయింది. దాని తర్వాత బ్రిటిష్ కూడా వచ్చింది. ఇండిపెండెన్స్ స్ట్రగుల్ స్టార్ట్ అయింది. అప్పటి వరకు రొమాన్స్, ట్రాజడీ ఇవి తట్టుకున్న గజల్ శిల్పం అనేది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. లైక్ ఇట్లా ఇండిపెండెన్స్ ఇట్లాంటి రెవల్యూషన్ని కూడా ఆపాదించుకుంటే ఎవరు అనుకోలేదు. అప్పుడు గజల్ అనేది అప్పుడు ఫ్లెక్సిబుల్ పోయిటరీ ఫామ్ అందరికి అర్థమైంది. లైక్ అప్పుడు ఒక గజల్ వచ్చింది, మన సర్ఫరోషి కీ తమన్నా అబ్ హమారే దిల్ మే హై, దేఖ్నా హై బాజుయే కాతిల్ మే దమ్ కిత్నా హై అని ఒక గజల్ ఉంటుంది. అది భగత్ సింగ్ గారు తను ఉరివేస్తుంటే అదే పాట పాడుకుంటే చనిపోయారంట. ఓకే. అయితే దీన్ని బిస్మిల్ అజీమాబాద్ రాశారు. ఇది ఒక డైలమా ఉంది. అంటే రామ్ ప్రసాద్ బిస్మిల్ రాసిండా, బిస్మిల్ అజీమాబాద్ రాసిన ఒక డైలమా ఉంది. అది కూడా నేను చూసుకున్నాను. ఏంటంటే బిస్మిల్ అజీమాబాదే రాసిండు, దానికి సంబంధించిన ప్రూఫ్స్ కూడా నేను. సో అట్లా ఇండిపెండెన్స్ స్ట్రగుల్ని కూడా తీసుకుంది గజల్. దాని తర్వాత పోస్ట్ ఇండిపెండెన్స్లో మీరు చూసుకుంటే మగ్దూమ్ మొహిద్దీన్ గజల్స్ కూడా ఉన్నాయి. ఫైజ్ అహ్మద్ ఫైజ్, రీసెంట్గా వన్ ఆఫ్ ద ప్రామినెంట్ ఫిగర్స్ మన రాహత్ ఇండోరి, రాణా మునవ్వర్ రాణా, అతను వీళ్ళందరూ రాశారు. ఇంకా ఇట్లా వచ్చిందన్నట్టు పోయిటరీగా. అంటే ఇది గజల్ అని మనం ఎట్లా గుర్తుపట్టచ్చు? గజల్ అని ఎట్లా గుర్తుపట్టచ్చు అంటే గజల్కి స్ట్రక్చర్ ఎట్లుంటుందంటే గజల్ షేర్స్లలో ఉంటుంది. బేసిక్గా ఫండమెంటల్ ఏం చెప్తారంటే షేర్ 2 lines, అందులో ఫస్ట్ లైన్ మిశ్రా సాని, సెకండ్ లైన్ మిశ్రా సాని, ఫస్ట్ లైన్ మిశ్రా ఉగులా అనుకుంటాను కదా, నాన్ గెస్, సో ఐడియా లేదు. సో అట్లా 2 lines ఉంటాయి, అదొక షేర్. అట్లా బేస్ సంఖ్యలో ఉంటాయి, ఆడ్ నెంబర్ ఆఫ్ షేర్స్ ఉండాలంటారు. మినిమం 5 to 7 షేర్స్ ఉండాలి ఒక గజల్ అని చెప్తుంటారు. మ్యాక్సిమం 15-20 వరకు రాసిన పోయిట్స్ కూడా ఉన్నారు. సో అలా ఉంటుంది. గజల్లో ఫస్ట్ షేర్ వచ్చేసి మత్లా అంటారు. మత్లా అండ్ లాస్ట్ షేర్ వచ్చేసి మక్తా, మిగతా అన్ని షేర్స్, నార్మల్ షేర్స్. ఈ మత్లాలో ఈ టోటల్ గజల్లో లాస్ట్కి ఎండింగ్ రైమ్ ఉంటుంది. అంటే ఒక 2 words అన్నా, ఒక 1 word అన్నా అని అదే వర్డ్ రిపీట్ అవుతూ ఉంటుంది. దాన్ని రదీఫ్ అంటారు. ఆ రదీఫ్ కంటే ముందు కాఫియా ఉంటుంది. అది ఏమంటారు, అదేంటంటే అది వర్డ్ రిపీట్ అవ్వదు, వర్డ్లో ఉన్న లాస్ట్ 2 syllables అంటే లాస్ట్ 2 అక్షరాలు కానీ లాస్ట్ 2 అచ్చులు కానీ రిపోర్ట్ అవుతుంటాయి అన్నట్టు. ఎట్లా అంటే జనరల్గా తీసుకుంటే ఇప్పుడు మన ఉర్దూ గజల్ తీసుకుంటే ఆప్కి యాద్ ఆతీ రహీ రాత్ భర్, చష్మే నమ్ ముస్కురాతీ రహీ రాత్ భర్, ముస్కురాతీ ఆతీ, ఇవన్నీ కాఫియా. రాత్ భర్ అనేది రదీఫ్. సో ఇలా. అండ్ లాస్ట్ షేర్ వచ్చేసి మక్తాలో తఖల్లుస్ ఉంటాయి. తఖల్లుస్ అంటే కవి నామముద్రిక, అతని పేరు పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీర్ తకీ మీర్ పెట్టుకున్నాడు, దాగ్ దహలి దాగ్ అని పెట్టుకున్నాడు,
మీర్జా గాలిబ్ కాదు, మీర్జా అసదుల్లా బైక్ ఖాన్ గాలిబ్, ఆయన గాలిబ్ అని పెట్టుకున్నాడు. గాలిబ్ స్టార్టింగ్లో అసద్ అని పెట్టుకున్నాడు. సో ఇట్లా కవి యొక్క నామమితిగా లాస్ట్ లైన్లో వస్తాయి తకల్లుస్ పేరిట. అండ్ అందులో ఇక ఓన్లీ ఫస్ట్ లైన్లో మాత్రమే 2 కాఫీలు ఉంటాయి. మిగతా అన్నిట్లలో మిగతా షేర్స్ లాస్ట్ వర్క్ షేర్స్లో ఏంటంటే షేర్లోని సెకండ్ లైన్లో కాఫియా ఒకటి వస్తాయి అంతే. సో ఇలా గజల్ ఉంటుంది అన్నట్టు. ఓకే, సో ఉర్దూ గజల్కి తెలుగు గజల్స్కి డిఫరెన్స్? ఉర్దూ గజల్కి తెలుగు గజల్కి డిఫరెన్స్ చెప్పేంత పెద్దవని నేను కాదు, కాకపోతే నాకు తెలిసింది, నేను చదువుకుని నేను చెప్పగలుగుతాను. నాకు తెలిసింది ఒకసారి సినారి మా శరత్ సార్ చెప్పినట్టు గుర్తు ఏంటంటే, ఉర్దూ గజల్ని తెలుగు గజల్ ఇట్లా చెప్పడం అంటే, నేను షినార్ గారు అంట నేను ఏమంటారు, నేను తెలుగులో గజల్ రాయట్లేదు, తెలుగు గజల్ రాస్తున్నా అని చెప్తారు. ఓకే, అంటే ఉర్దూ గజల్స్కున్న అవే రూల్స్ మనం తెలుగు గజల్లో వచ్చి తీసుకురాం. ఎందుకంటే ఆ ప్రాంతీయత ఆ కల్చర్ వేరు, ఇక్కడ ప్రాంతీయత ఇక్కడ కల్చర్ వేరు. కాకపోతే కొన్ని మెయిన్ ఫండమెంటల్స్ రూల్స్ని తీసుకోవచ్చు. ఏంటంటే ఇప్పుడు తెలుగు గజల్ ఉర్దూ గజల్ మాట్లాడుకుంటే, ఉర్దూ గజల్లో ఒక ఛందస్సు ఉంటుంది, బహర్ అంటారు దాన్ని, బహరే రమాల్ బహలే అని ఇట్లా కొన్ని బహర్స్ ఉంటాయి. ఆ బహర్ అదంటే అదే మీటర్ పట్టుకొని ఫాయిలాతున్ ముఫాయిలాతున్ అని కైండ్ ఆఫ్ మనకి ఎట్లయితే మాత ఛందస్సులో ఖండగతి త్రిషగతి ఉంటుందో అందులో అక్కడ కొన్ని మీటర్స్ ఉంటాయి. ఆ మీటర్స్లో ఈ కాఫియా రదీఫ్, కాఫియా అనేది గజల్కి ఒక ఆత్మ లాంటిది. ఈ రూల్స్ ఫాలో అవ్వకుండా అది ఉర్దూ గజల్ ఉంటుంది. మన తెలుగు గజల్కి చేయండి, ఈ మాత్ర ఛందస్సులో ఏ గతైనా మా ఖండగతి చతురస్రగతి మిశ్రగతి ఏ గతైనా ఫాలో అయ్యి మనం గజల్ రాయొచ్చు అన్నట్టు. కాకపోతే అందులో ఉన్న మెయిన్ రూల్స్, ఉర్దూలో ఉన్న మెయిన్ రూల్స్ ఏంటంటే కాఫియా రదీఫ్ తకల్లుస్ మఖ్తా మత్లా ఇవన్నీ ఉండాలి. ఓకే, అలా గజల్స్ని మీరు ట్రాన్స్లేట్ చేశారు కదా, ఆ టైంలో మీరు ఏదైతే మెథడాలజీ ఫాలో అయి ఉంటారో దాన్ని షేర్ చేయండి. గజల్ ట్రాన్స్లేషన్స్లో ఏంటంటే ఉన్న ట్రాన్స్లేట్ చేయలేము మనం. ఒక్కొక్క దగ్గర అనుకరించాలంటే మన దగ్గర ఉన్న కల్చర్ వేరు, అక్కడ ఉన్న కల్చర్ వేరు. కాకపోతే దాన్ని నేను ఏంటంటే మోస్ట్లీ ఏంటంటే అదే ఎసెన్స్ తీసుకురావడానికి ట్రై చేసిన. ఒక రకం ఇక్కడ మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకోవచ్చండి. మగ్దుమ్ మొహిద్దీన్ రాసిన ఇది ఉర్దూ గజల్ నేను ఒకసారి వినిపిస్తాను. ఆప్కి యాద్ ఆతీ రహీ రాత్ భర్, आपकी याद आती रही रात भर, चश्मे नम मुस्कुराती रही रात भर दर्द की शमा जलती रही, रात भर दर्द की शमा जलती रही, गम की लहू तरतराती रही रात भर, बंसुरी की सुरीली सुहानी सदा, बंसुरी की सुरीली सुहानी सदा, याद बन बन के आती रही रात भर, याद के चांद दिल में उतरते रहे, याद के चांद दिल में उतरते रहे, चांदनी जगमगाती रही रात भर, कोई दीवाना गलियों में फिरता रहा, कोई दीवाना गलियों में फिरता रहा, कोई आवाज़ आती रही रात भर. సో ఇక్కడ ఫస్ట్ నేను దీని అర్థం చెప్తాను. ఆప్కి యాద్ ఆతీ రహీ రాత్ భర్ అంటే ప్రేయస్ యొక్క నీ గుర్తులేనా పోస్తున్నాయి, చష్మేనం ముస్కురాతి తడి కన్నులు అంటే ఏడుపుతో తన వల్ల అంటే వియోగం ఉన్నట్టు అనుకున్నారు. ఆ ఏడుపు కన్నులు రాత్రంతా ఏడుస్తూనే ఉన్నాయి, రాత్రంతా ఈ బాధ యొక్క కొవ్వొత్తి వెలుగుతూనే ఉంది, గమ్కి లవ్ అంటే ఆ వెలుగు యొక్క ఇది నడుస్తూ ఉంది అని ఉంటుంది. సో ఇక్కడ వచ్చింది. సో ఇక్కడ నేను దాన్ని ఎట్లా ట్రాన్స్లేట్ చేసిన అంటే, నీ తలపై ఛేదిస్తూ ఉన్నదిలే రాతిరంతా, తడి కన్నులు నవ్వేస్తూ ఉన్నవిలే రాతిరంతా, బాధ యొక్క కొవ్వొత్తి వెలుగుతూనే ఉండినది, దిగులు వెలుగు వణికేస్తూ ఉన్నదిలే రాతిరంతా, తనువంతా తడిసిపోయి శ్రావ్యమైన మురళి పిలుపు పదే పదే గుర్తొస్తూ ఉన్నదిలే రాతిరంతా, ఎదలో ఉదయించిన జ్ఞాపకాల చందమామ వెన్నెల మెరుమిట్లను గొరిపిస్తూ ఉన్నదిలే రాతిరంతా, ఎవడో ఒక పిచ్చివాడు వీధి తిరుగుతున్నాడు, అరుపేదో వినిపిస్తూ ఉన్నదిలే రాతిరంతా. ఇక్కడ ఏంటంటే ఇక్కడ బన్సురీకి సురీలి సుహానీ సదా అని ఉంది. ఇక్కడ అంటే ఏంటంటే బన్సురి అంటే ఫ్లూట్ అంటే ఒక మురళి యొక్క సురీలి అంటే చాలా సురీలి సుహాని అంటే చాలా శ్రావ్యమైన మధురమైన తీపైన, సుహాని సదా అంటే పిలుపు అని ఉంది. నేను ఇక్కడ దాన్ని ఎట్లా తీసుకొచ్చినా అంటే దాన్ని జనరల్ అట్లనే ట్రాన్స్లేట్ తీసుకొస్తే గజల్ యొక్క అప్పటి వరకు ఉన్న స్వీట్నెస్ పోతుందని చెప్పి తనువంతా తడిసిపోయి శ్రావ్యమైన మురళి పిలుపు అని ఇట్లా రాసిన. సో ఇట్లా కొన్ని చేంజెస్ చేసుకుంటూ వచ్చాను. సో ఇలా అక్కడ కల్చర్ వేరే ఉంటుంది, మన దగ్గర కల్చర్ ఉంటుంది. ఏమంటారు ఇట్లా కొన్ని
కొన్ని కొన్ని ఏంటంటే మనకు అక్కడ కల్చర్కి ఇక్కడ కల్చర్కి వియర్డ్గా అనిపిస్తాయి, ఆక్వర్డ్ అనిపిస్తాయి. సో ఈ కల్చర్కి ఎట్లా సూట్ అవుతుంది, ఏదైతే సూట్ అవుతుంది దాన్ని బట్టి నేను చేశాను. ఓకే. అయితే ఈ గజల్స్ కాకుండా మీరు ఇంకా ఏ ఏ ప్రక్రియలు రాస్తారు? గజల్స్ కాకుండా నేను ఫస్ట్ నేను నా సాహిత్యం అంటే నేను పోయిటరీ ఎట్లా వచ్చినా అని చెప్పాలంటే నేను ఫస్ట్ నాకు తెలుగు 10th క్లాస్లో స్టార్ట్ అయింది. నేను మా తెలుగు సార్ కోటేశ్వరరావు గారని మా గురుగారు, అతను నన్ను తెలంగాణ మాండలిక భాషా దినోత్సవానికి తీసుకెళ్ళారు ఒక కరీంనగర్లో ఒక పోయిటరీ కాంపిటీషన్స్కి. అక్కడ నాకు ప్రైజ్ వచ్చింది. సో అట్లా నాకు కొద్దిగా బాగా అనిపించింది. ప్రైజ్ వచ్చి ఒక కైండ్ ఆఫ్ ఇన్స్పిరేషన్ అట్లా వచ్చి మోటివేషన్ వచ్చి రాయడం స్టార్ట్ చేసిన. అప్పుడు వచనాలు రాసిన, కాకపోతే ఓన్లీ వచనం ఎందుకు రాసిన, ఇంకొద్దిగా ఎక్కువ ఇంకా రాస్తే బాగుంటుందని చెప్పి అప్పటికి మనం పద్యాలు చదువుతుంటాం. సో పద్యాలు ఛందస్సు నేర్చుకొని, అంటే ఛందస్సు మనకు ఘన విభజన అవన్నీ క్వశ్చన్ ఎగ్జామ్లో వస్తుంటాయి. సో అది నేర్చుకొని మనం రాస్తే బాగుంటుంది అని చెప్పి నేను నా 10th ఎగ్జామ్ అయిపోయాక స్టార్ట్ చేసిన. ఏంటంటే ఒక శతకం రాసిన. దాని ముందు నేను జననీ శతకం అని అనుకున్నా, కానీ జననీ అనే పేరుతో ఇంతకుముందు వేరే వాళ్ళు శతకం రాశారు. సో ఇప్పుడు నేను చేంజ్ చేయాలనుకుంటున్నా. శతకం అయితే రాశాను. సో రాసిన, అది నా ఫస్ట్ వర్క్ అది. సో అది తేటగీతిలో రాసిన అండి. సో అట్లా పోయిటరీ అట్లా పద్యం రాసిన. తర్వాత నేను క్యాంపస్లోకి వచ్చినాక నేను చెప్పిన బాలకృష్ణ సార్ అని, శరత్ సార్ అని, వీళ్ళు నాకు చాలా అంటే అప్పటికి నాకు తెలుసు, కానీ నా వర్క్కి అంటే నేను రాసే పోయిటరీకి ఒక కరెక్ట్ ఫామ్ స్ట్రక్చర్ ఇచ్చింది మాత్రం శరత్ సార్. అండ్ నా కవిత ఆత్మకి ఒక కైండ్ ఆఫ్ వెలుగు, ఒక ఇన్స్పిరేషన్ చెప్పింది బాలకృష్ణ సార్ నేను చెప్తాను. సో వీళ్ళ దగ్గరకు వచ్చినాక వీళ్ళు రాసిన కొన్ని పోయమ్స్ చదివాను, శరత్ సార్ రాసిన గజల్ చదివాను. అండ్ దాని తర్వాత మా బాలు సార్ పోయిటరీ అంటే చాలా తిక్కుంటాయి. నేను సార్ ఫస్ట్ అగ్ని వసంతం, భావచిత్రాలు, మట్టినై పుట్టాలనుంది, కలలగూడు, ఇవి ఈ కలలగూడు, మట్టినై పుట్టాలనుంది ఏంటంటే లైక్ వచన కవిత్వంలో కూడా ఎంత మంచిగా రాయొచ్చా అంటే నేను దాని తర్వాత తెలుసుకున్నా. చాలామంది ఉన్నారు, మన కె శివారెడ్డి గారని, ఇంకా చాలామంది మన కవి సంగమం అంటే మన యాకూబ్ సార్, ఇంకా మన తగుల గోపాలన్న, ఇంకా వీళ్ళందరూ రాస్తుంటారు. మీరు రాస్తుంటారు రాయలేని చుక్కలని. సో అంటే నాకు అప్పటి వరకు ఏంటంటే వచన కవిత్వం తెలియదు, నాకు దానికి ఇంత ప్రామినెన్స్ ఉందని తెలియదు. సో దాని తర్వాత అట్లా నాకు తెలిసింది. అండ్ శరత్ సార్ రాసిన అక్షర శిఖరం, అది గేయం, అది సార్ నాకు గేయం అలవాటు చేశారు. సో అట్లా నాకు స్టార్ట్ అయింది అన్నట్టు. ఓకే. అండ్ ఇది తెలుగు సాహిత్యంది. అండ్ ఇంగ్లీష్ హిందీ అనేది నా ఓన్, నేను చిన్నప్పటి నుంచి ఇష్టం నాకు హిందీ ఇవన్నీ. అయితే ఈ సాహిత్యం అంతా రాస్తున్నారు, కాకపోతే అకాడమిక్స్గా ఆ పరంగా చూసుకుంటే మీరు ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ కదా. సో ఫ్యామిలీ పరంగా మీకు ఎట్లాంటి అబ్స్టకిల్స్ ఎదురవ్వలేదా? అసలు మీ ఫ్యామిలీ నేపథ్యం ఏంటి? మా అమ్మ పేరు భాగ్యలక్ష్మి, మా నాన్న పేరు శ్రీధరాచారి, మా అన్నయ్య పేరు రమణాచారి, మేము ఇద్దరం ట్విన్స్. మా డాడీ మేము 7 years ఉన్నప్పుడు చనిపోయారు 2008లో. సో మా మమ్మీ ఏంటంటే చిన్నప్పటి నుంచి నాకు ఆర్ట్ సైడ్ ఎక్కువ ఇష్టం. నేను చిన్నప్పుడు డ్రాయింగ్ చేసేవాడిని ఎక్కువ. దాని తర్వాత 7th, 8th క్లాస్కి వచ్చేసరికి డ్రాయింగ్ మనకి ఏం నేర్పదు రా అని అన్నాక కరెక్ట్ ఫ్యాక్ట్ అని చెప్పి లైట్ తీసుకున్నా. దాని తర్వాత నేను నా స్కూలింగ్ చెప్పాలి ఫస్ట్. నా స్కూలింగ్ ఏంటంటే నేను 7th క్లాస్ వరకు ప్రగతి విద్యానికేతన్ అని ఉంటుంది మా గోపాలపేట, కరీంనగర్ జిల్లా, రామడుగు మండలం. 7th క్లాస్ వరకు ఇంగ్లీష్ మీడియం. దాని తర్వాత 8th క్లాస్లో మోడల్ స్కూల్ సీట్ వచ్చింది రామడుగు. సో అలా స్టార్ట్ అయింది. అండ్ ఈ 7th క్లాస్లో డ్రాయింగ్ ఇచ్చిపెట్టిన. 8th క్లాస్కి వచ్చినాక ఇక సైన్స్, అప్పటికి ఏంటంటే ఎవరైనా సైన్స్ నుంచి ఇట్లా వెళ్ళాలి అట్లా వెళ్ళాలి, ఇంజనీరింగ్ ఏమైనా సైన్స్ రావాలి, మ్యాథ్స్ రావాలంటే సైన్స్ ఇంట్రెస్ట్ అన్నట్టు బాగా. ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ స్టార్టింగ్ 8th క్లాస్ నుంచి బాగా ఇంట్రెస్ట్, దాన్ని నేర్చుకున్నా. సో నాకేంటంటే ఇది వేరు అది వేరు అనట్లేదు, అన్నీ ఒకే, ఎవ్రీథింగ్ ఈజ్ అ బ్రాంచ్ ఆఫ్ ద సేమ్ ట్రీ కాల్డ్ నాలెడ్జ్. ఒకదానికి సోషల్, ఒకదానికి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అని ఇట్లా నేను అనుకుంటా. అంటే ఇది నేర్చుకోదు అది నేర్చుకోదని కాదు, అన్నీ నేర్చుకొని అన్నీ దేనికి కనెక్ట్ అవుతున్నాయి, ఎలా వస్తున్నాయి అని చెప్పచ్చు అని నేను అనుకునేటోని. సో నేను ఇలా అనుకునేది, నాకు లిటరేచర్, నాకు ఆటంకం అని అనుకోను అలా. అండ్ మా మమ్మీ మమ్మల్ని ఎప్పుడు డిస్కరేజ్ చేసేది కాదు, అంటే తను ఎప్పుడు ఎంకరేజ్ చేసేది. మేము చదువు విషయంలో కూడా ఎంత చదువుతున్నా ఏం చదువుతున్నా అని కాదు, తన నమ్మకం ఏంటంటే మీకు నచ్చింది చేయండి అని ఎంకరేజ్ చేస్తాను మమ్మల్ని.
అండ్ చాలామందికి అన్నారు నేను పోయిటరీ రాస్తాను, ఎందుకు పోయిటరీ ఏం పెట్టదు, తిండి పెట్టదు, అది పెట్టదు అని చాలామంది మీకు తెలిసి ఉండొచ్చు, మీకు కూడా ఎక్స్పీరియన్స్ అయి ఉండొచ్చు. అయితే నిజంగా అది ఫ్యాక్టే. కాకపోతే ఎందుకు పోయిటరీ ఎందుకు అనేది నేను నా లాంగ్ రన్లో నేను తెలుసుకున్నా. లైక్ పోయిటరీ అందరికీ ఏంటంటే ఇది ఒక దగ్గర మన చెల్లం గారు అంటారు, పోయిటరీ ఇది అందరికీ ఆకలి తీరిన వాళ్ళకి కాదు, అన్నం తిన్నాక ఆకలి తీరిన వాళ్ళకి ఇది పోయిటరీ, సో ఇది అందరికీ కాదు అని చెప్తూ ఉంటారు, దానికి ఫుల్ మీనింగ్ తెలియదు. సో ఇలా ఇది కొందరికి అర్థమవుతుందని చెప్తారు. ఇది పోయిటరీ. అండ్ జనరల్గా ఆర్ట్ గురించి చెప్పాలంటే లైక్ అకాడమిక్స్ ఆర్ట్ ఏదైనా డిఫరెంట్ చూస్తారు, డివైడెడ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది మనందరికీ. కానీ ఇప్పుడు చూసుకుంటే మనం ఆర్ట్ అనేది ఏంటంటే మనకు ఒక కైండ్ ఆఫ్ ఇన్సైట్ క్రియేట్ చేస్తుంది, మన లోపలికి ఇంట్రోస్పెక్షన్ ఎక్కువ చూపిస్తుంది. అంటే ఏది వచ్చినా కానీ మన లోపలికి ఒకటి వస్తుంది, లోపలికి వెళ్తుంది, అది బయటకి ఒక అవుట్పుట్లోకి వస్తుంది. సో ఈ మీన్ వైల్ మనకి ఏంటంటే ఇంట్రోస్పెక్షన్ అవుతుంది లోపల, లైక్ ఒక ప్రాసెస్ ఏం జరుగుతుంది, కానీ ఐ కెన్ సే కాన్షియస్లీ మనం ఏం జరుగుతుంది మైండ్లో అని తెలుసుకోవచ్చు. సో ఏంటంటే ఆర్ట్ అనేది ఒక గేట్వే ఫర్ నోయింగ్ అవర్ సెల్స్ అని చెప్తాను. అది ఒక్కొక్కరికి జరిగింది. ఇప్పుడు మీరు బ్రూస్లీ తీసుకుంటే బ్రూస్లీకి మార్షల్ ఆర్ట్స్ నుంచి వెళ్ళి అతని లైఫ్ అంటే ఏందని తెలుసుకున్నాడు. అండ్ కొందరు మ్యూజిక్ ద్వారా లైఫ్ అంటే ఏంటిది, లైఫ్లో ఒక కైండ్ ఆఫ్ నడవడిక అలవాటు తీసుకున్నారు. కొందరు మ్యాథ్స్ని తీసుకొని లైఫ్ గురించి వీటన్నిటి గురించి తెలుసుకున్నారు. సో ఒక్కొక్కరికి ఒక్కొక్కరిది, కానీ వాళ్ళు చూసింది వాళ్ళకి ఏదైనా ఏ సబ్జెక్ట్ అయినా మనకు వచ్చింది, మన ముంగడికి వచ్చినాక సబ్జెక్టులు కనబడుతుందని అబ్స్ట్రాక్ట్ అంతా ఒకటే నాకు సంబంధించిన వరకైతే, అది నేను చెప్తానండి. అయితే గజల్ ప్యారడైజ్ పుస్తకం వేశారు కదా రీసెంట్గా, దాని థీమ్ ఏంటి? దాని థీమ్ అంటే గజల్లో చాలా నేను ఎంచుకున్న 25 గజల్స్లో చాలా మటుకు భావాలు ఉన్నాయి. ఫిలాసఫీ, సర్కాజం, ట్రాజెడీ, లాంగింగ్, ఇంకా ఫ్రీడమ్ స్ట్రగుల్, లవ్, ఇవన్నీ ఉన్నాయండి. ఈ బుక్ కాకుండా ఇంకేమైనా అప్కమింగ్ బుక్స్ ఉన్నాయా మీవి? అప్కమింగ్ బుక్స్ అంటే నేను నా ఓన్ బుక్స్ ఏం రాలేదు, కానీ ఫ్యూచర్లో ఒకటి గజల్స్ కలెక్షన్ తీసుకురావాలి అండ్ ఫ్రీ వర్స్ పోయిటరీ తీసుకురావాలి. అండ్ ఇప్పటికి నేను ట్రాన్స్లేట్ చేసిన బుక్స్ గురించి చెప్పాలంటే కరోనాస్టాలజీ అని ఒక బుక్ ట్రాన్స్లేషన్ కరోనా టైంలో మన ఈనాడు డిప్యూటీ ఎడిటర్ ఎంఎస్ఆర్ వెంకటరమణ సార్ రాసిరు, కరోనాస్టాలజీ తెలుగులో. దానిని నేను ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసిన. సో ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్ కూడా చేస్తారు? ఇంగ్లీష్ తెలుగు టు ఇంగ్లీష్, ఉర్దూ టు తెలుగు, ఓకే, ఇంగ్లీష్ టు తెలుగు చేస్తాను. అంటే జనరల్గా వేరే లాంగ్వేజెస్ని మనం ట్రాన్స్లేట్ చేస్తున్నప్పుడు కొన్ని ఒరిజినల్ అంటే ఇప్పుడు ఒరిజినల్ లాంగ్వేజ్ నుంచి మనం దేనిలోకి అయితే తీసుకురావాలో అప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది కదా. సో మీరు ఆ ప్రాసెస్లో ఎలాంటి కేర్ని తీసుకుంటారు? ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మూలానుకున్న గొప్పదనం పోవద్దు. సో ఫస్ట్ ఆ మూల రచయితను మనం ప్రతిసారి కాంటాక్ట్ అవ్వాలి. ఏది ఇక్కడ మనకి ఇక్కడ డౌట్ వచ్చినా ప్రతిదీ అడగాలి. అంటే ఒక దగ్గర ఇలా వస్తుంది, దానికి ట్రూ ట్రాన్స్లేషన్ ఇలా వస్తుంది, కానీ ఆ ట్రూ ట్రాన్స్లేషన్ మూలంలో ఉన్న భావం తీసుకురాదు. సో నేను ఈ పదం యూజ్ చేయాలనుకుంటున్నా, మీరేమంటారు ఓకే అని అడగాల్సి వస్తుంది. అండ్ ఇన్ కేస్ అది ఇప్పుడు రీసెంట్ ఉన్న వాళ్ళు లివింగ్ రైటర్స్ అయితే ఓకే, నేను గజల్ ప్యారడైజ్లో అందరూ మోస్ట్లీ ఎక్స్పైర్డ్ వాళ్ళు. సో వాళ్ళ టైంకి వాళ్ళ దానికి నేను చాలా రీసెర్చ్ చేశాను, కొన్ని జర్నల్స్ చదివాను, కొన్ని బుక్స్ చదివాను. మన ఫిరాక్ గోరఖ్పూరి దానికి అంటే చాలా మటుకు పోయిట్స్ వాళ్ళ ట్రాన్స్లేట్ చేసినప్పుడు వాళ్ళ లైఫ్ హిస్టరీ, బయోగ్రఫీ సంబంధించి చూశాను నేను. ఓకే, సో ఇప్పుడు ఒక గజల్ వినిపిస్తారా తెలుగులో? మీ ఇష్టం. నేను రాసిన గజల్ వినిపిస్తానండి తెలుగులో. ఇది నేను రాసిన గజల్, నేను మళ్ళీ గజల్ రాయక 1 year అవుతుంది. ఓకే ఓకే, సో మత్లా వచ్చేసి, నా జీవితం సంగీతమైతే శోకమే ఒక రాగం అవదా, నా జీవితం సంగీతమైతే శోకమే ఒక రాగం అవదా, నా ప్రాణమే సాహిత్యమైతే జీవితం ఒక గానం అవదా, నా జీవితం సంగీతమైతే శోకమే ఒక రాగం అవదా, నా ప్రాణమే సాహిత్యమైతే జీవితం ఒక గానం అవదా, గుండె పగిలే వంద బాధలు మనసునే వేధించని, గుండె పగిలే 100 బాధలు మనసునే వేధించని, బాధ కూడా కావ్యమైతే వేదనే ఒక వేడుకవదా,
కలతలేని కన్నులేవి నీరు పారని పల్లమేది. కలతలేని కన్నులేవి నీరు పారని పల్లమేది. కలతలన్నీ కవితలైతే ఇక మనసు ఏ మైదానమవదా. నడక నడకకు అడుగు ఆగితే కథన మంచుకు కదిలిపోవు. నడక నడకకు అడుగు ఆగితే కథన మంచుకు కదిలిపోవు. నడక నీది నత్తదైనా ఏ ఎత్తు అయినా చిత్తు అవదా. విప్పడానికి జీవితం ఒక పొడుపు కథయే కానే కాదు. విప్పడానికి జీవితం ఒక పొడుపు కథయే కానే కాదు. జీవించడం నీ దారి అయితే బ్రతుకు ఏ గోదారి కాదా. అంతే అండి. నైస్. అంటే చాలా ఫిలాసాఫికల్గా రాస్తున్నారు కదా. ఇంత చిక్కనైన పదునైన కవిత్వం గజల్ రాయడానికి మీకు ప్రేరణ ఏంటి? ప్రేరణ అంటే ఫస్ట్ ఏంటంటే మనం లైఫ్ ఎక్స్పీరియన్స్ అండి. లైఫ్ ఎక్స్పీరియన్సెస్ చాలా ఒక 60-70% కవర్ చేస్తుంటాయి. అండ్ ఇంకా మిగతా ఏంటంటే మిగతా సాహితీవేత్తలు కవులు రాసిన కవిత్వం అని చెప్పచ్చు. నాకు బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసిన వాళ్ళు ఉర్దూలో అయితే మీర్ తఖీ మీర్, గాలిబ్, ఫిరాక్ గోరఖ్పురి, రాహత్ ఇందోరి, ఫైజ్ అహ్మద్ ఫైజ్, ఖాతిల్ షిఫాయి, వీళ్ళు గజల్ సంబంధించింది. కానీ ఒక సాహిత్యం నాకు ఇండిజినియస్గా బాగా తెలిసింది ఏంటంటే ఫస్ట్ చిన్నపంచలి, పోతన, వేమన వీళ్ళు పద్య కవులు. అంటే మనకు ఫస్ట్ వాళ్ళు పరిచయం. దాని తర్వాత అంటే మోడర్న్ పోయిట్రీస్ వచ్చేసరికి నాకు 10th క్లాస్లో ఎక్కువ పరిచయం అయింది మన అలిశెట్టి ప్రభాకర్. మాకు ఒక పాఠం ఉండేది నగర గీతం అని. నగార మోగింద నయగార దుమికింద అని మినీ కవితలు సిటీ లైఫ్లోవి. ఇంకా మన సినారే గారు వీళ్ళు మా టెక్స్ట్ బుక్ నుంచి లేదు. దాని తర్వాత బయటకు వచ్చినాక నాకు అంటే నా సాహితీ జీవితంలో పెద్ద మన తెలియదు కానీ జనరల్గా నా లైఫ్లో అయితే నాకు బాగా చేసిన అద్భుతం మా శరత్ సార్, బాలు సార్ అంటే నాకు బాగా పరిచయాలు పెంచింది చెప్పాలంటే తెలంగాణ సాహితీ అండి. తెలంగాణ సాహితీలో మోహన్ అన్న, ఆనందచారి సార్, ఇంకా వీళ్ళ ఇంకా చాలా అందులో చాలామంది మీరు ఉన్నారు. ఇంకా చాలామంది అక్కడి నుంచి పరిచయం అయ్యారు. వాళ్ళ నుంచి వెళ్ళి ఇంకా ఈ పోయిట్స్ ఇట్లా ఉంటారు. ఇంకా మన ఈ టైంలో పోయిట్స్ వరదమన కౌలెల్ల, గోపాలన్న, శివారెడ్డి సార్, ఇంకా చాలామంది ఉన్నారు. నాకు ఎక్కువ ఐడియా లేదు, నేను ఇంకా రాలేదు ఇంకా లోపలికి. సో వీళ్ళు ఎక్కువ నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసిన వాళ్ళు. అయితే కొత్తగా గజల్స్ రాయాలనుకునే యంగ్స్టర్స్కి కానీ కొత్తగా ప్రక్రియలోకి రావాలనుకున్న వాళ్ళకి మీరు ఏదైనా రెఫరెన్స్ కానీ ఏదైనా సూచనలు కానీ చేస్తారా? రిఫరెన్స్ అంటే జనరల్గా అంటే మనకి కొన్ని సోషల్ మీడియా గ్రూప్స్ ఉన్నాయి. ఫేస్బుక్ గజల్ సాహిత్య వేదిక అండ్ వాట్సాప్ గ్రూప్స్ కూడా ఉన్నాయి. గజల్ సాహిత్య వేదిక అండ్ తెలుగు గజలు రూపాయలు అని. ఇవి అంటే పర్సన్స్ తెలిసి ఉండాలి. కానీ ఫేస్బుక్లో అయితే మనం డైరెక్ట్ జాయిన్ అవ్వచ్చు. అండ్ ఇప్పుడు తెలుగు గజల్ ప్రామినెంట్ ఈ టైంలో ఎక్కువ ఉందంటే బాగా ముంగడి తీసుకెళ్ళి పెద్దవాళ్ళు అంటే మన పెన్నా శివరామకృష్ణ సార్కి ఫస్ట్ నేను చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే నేను చాలా చిన్నోడిని, ఒక బుక్ తీసుకొస్తున్నా సార్ దీనికి మీరు ముందు మాట రాయాలంటే సార్ ఓకే నేను రాస్తానని చెప్పారు, ముందు మాట రాసిరు. సార్ తెలుగు గజల్లో ఒక ప్రముఖ కవి అండ్ విమర్శకుడు. సురారాం శంకర్ సార్, ఇంకా రెంటాల గారు, ఈవి శర్మ గారు, ఇంకా ఎంఎస్ శర్మ సార్, ఇంకా సుధారాణి అక్క, రవివర్మ అని ఒక అన్నయ్య, ఇంకా శరత్ సార్ రాస్తారు. అంటే తెలుగు గజల్ల కంటే వీళ్ళు ఎక్కువ ఈ ఇరువెంటి, ఇంకా శంకర్ సార్, శివరామకృష్ణ సార్ వీళ్ళందరూ తెలుగు గజల్కి ఎక్కువ తీసుకెళ్తున్నారు మనకి. ఓకే, వీళ్ళని చదివి రాయొచ్చు. సో మీరు చేసిన అధ్యయనం గజల్స్కి సంబంధించి అండ్ దీని విషయంలో మీరు సీరియస్గా తీసుకుని సాహిత్యాన్ని నేను గజల్ ఇప్పుడు గజల్కి ఒక పని మర్చిపోయినా, పోతగాని సత్యనారాయణ అని ఆ అన్నయ్య ఖమ్మం అన్నది. ఆ అన్నయ్య తెలుగు గజల్ సంబంధించి పెద్ద రీసెర్చ్ చేశారు. రీసెంట్గా PhD కంప్లీట్ అయింది తెలుగు గజల్ పైన. ఆ అన్న ఇంకా చాలా అంటే రీసెర్చ్ తెలుగు గజల్ అధ్యయన పరంగా విమర్శపరంగా ఆ అన్న చాలా వాయిస్తారు. ఓకే, సో అదే చిన్న ఏజ్లో మీరు చాలా లోతుగా విశ్లేషించుకున్నారు. గజల్స్కి సంబంధించి రీసెర్చ్ చేసి మీరు అంటే ఇది అని చెప్పేసి ఒక అవగాహనకు అయితే వచ్చారు. రచనలు కూడా బాగా చేస్తున్నారు. ఇట్లానే మీరు కంటిన్యూ అవుతారని కోరుకుంటున్నాను. ఇట్స్ నైస్ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి.
సో చూసారు కదా, గజల్స్ యొక్క హిస్టరీ నుంచి చాలా విషయాల్ని మనం ఈ ఇంటర్వ్యూలో తెలుసుకున్నాము. మళ్ళీ వచ్చే వారం ఇంకొక ప్రముఖ కవుల్ని కానీ రచయితని కానీ పిలుచుకుని వాళ్ళతో మరిన్ని సాహితీ ముచ్చట్లను కూడా మాట్లాడించుకుందాము. మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్ మీ శ్రీనిధి.